రాహుల్ గాంధీని తీసుకొని పోయి మేడిగడ్డ అనేటువంటి బ్యారేజ్ మీద నిల్చొని ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఇద్దరు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఇన్ని పథకాలు అనౌన్స్ చేస్తూ ఉన్నారు కదా, ఎక్కడి నుంచి ఇస్తారు డబ్బులు అని అడిగినారు. మీలాంటి మీడియా మిత్రులు అడిగితే టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ తిన్న 1,00,000 కోట్లని వసూలు చేసి దాంట్లోంచి పథకాలు ఇస్తామని అన్నారు. కక్కిస్తామనే పదం కూడా వాడింది. 8,500 కోట్లు ఎందుకు? 1,00,000 కోట్ల ప్రాజెక్టులో నువ్వు సెలెక్టివ్గా 8,500 కోట్ల మీదనే ఎందుకు విచారణ చేయమంటున్నావు? ఎందుకంటే కేసీఆర్ మానస పుత్రిక పేరిట ఆయన 1,00,000 కోట్లు దోసుకున్నటువంటి మిగతా పోర్షన్ కట్టిందంతా ఏ ఇండివిజువల్ సంస్థనైతే ఉన్నదో అదే సంస్థ రేపు రేవంత్ రెడ్డి గారి మానస పుత్రిక మూసీ రీజినవేషన్ ప్రాజెక్టు కూడా సేమ్ సంస్థ కాంట్రాక్టింగ్ ఏజెన్సీగా రిక్రూట్ అయింది. మొదటి టెండర్ 8,500 కోట్ల రూపాయలు అదే సంస్థకి ఇచ్చేందుకు మిగతా కాంట్రాక్టర్లని బెదిరించి విత్డ్రా చేయించింది. 1,00,000 కోట్ల దొంగతనం పెద్దదా, 8,500 కోట్ల దొంగతనం పెద్దదా? 1,00,000 కోట్ల మీద సిబిఐ విచారణ చేస్తే అందరు దోషులు బయటకు వస్తారు కదా. ఎందుకు మీరు సెలెక్టివ్గా 8,500 కోట్ల అనే పదమే ఎందుకు వాడుతున్నారు? లేదా మేడిగడ్డ అన్నారం సుందిల్లా అని ఎందుకు వాడుతున్నారు? ఫస్ట్ పంచాయతీ ఏంటంటే, ఇలా తెలంగాణకు నీళ్ళు ఇన్రి, వాడు కట్టిండా, వాడు మింగిండా, నువ్వు దోషినవా, నువ్వు 2.5 ఏళ్ళు ఎందుకు టైంపాస్ చేసినావు అనేది ఇలా తెలంగాణ సమాజం అడుగుతున్నటువంటి ప్రశ్న. ఎత్తొచ్చు అని కొంతమంది రిటైర్డ్ ఇంజనీర్లు మాట్లాడుతుండ్రు. తిరుపతికి పోతే నెత్తన్న మనది ఉండాలి, కత్తన్న మనది ఉండాలి. 2 లేని రిటైర్డ్ ఇంజనీర్లు ఏదన్నా మాట్లాడుతూ ఉంటారు. నీళ్ళు ఎత్తురు ఈయనరే అంటున్నారు. రేపు ఏమన్నా అయిందనుకోండి, రేపు నీళ్ళు నింపిన తర్వాత తెలంగాణ సమాజాన్ని తరఫున మేము అడుగుతుంది ఒకటే ఒక ప్రశ్న. వాడు 1,00,000 కోట్లు తిన్నాడు కాబట్టి నేను 1,00,000 కోట్లు తింటానని ఆలోచనని మేము ఎప్పుడు సమర్థించదలుచుకోలే. మా ప్రశ్న ఏంటంటే, ఆయన ఎందుకు కట్టిండు, నువ్వు ఎందుకు 3 ఏళ్ళు నిద్రపోయినావు అనేది మా ప్రశ్న. ఇలా నీళ్లు కావాలి, ఎల్లి నీళ్ళు వచ్చింది, మాకు నీళ్ళు ఇన్ని అంటున్నాం. కేసీఆర్ నా బుంగల దొక్కుతావా, నిన్ను ఇంకొక దగ్గర దొక్కాలన్నా ప్రజలు ఆలోచిస్తారు. ఫస్ట్ నీళ్ళు ఇన్ని అని అడుగుతున్నాం మేము. ఇద్దరు కూర్చొని, పొట్టోడు పొడుగోడు ఇద్దరు కూర్చొని, ఇద్దరు చదువుకున్నది గాడిదలు కాసే చదువుడే, ఎవడు ఇంజనీర్ కాదు. ఇద్దరు కూర్చొని, ఆ పొట్టోడు ఈ పొడుగోడు ఇద్దరు కూర్చొని ఫస్ట్ మాకు నీళ్ళు ఇన్ని అని అడుగుతున్నారు తెలంగాణ ప్రజలు. రైతుల నోట్లో ఎట్లాగో మట్టి కొట్టిండ్రు. ఇలా కనీసం హైదరాబాద్కి తాగే నీళ్లు, మిషన్ భగీరథ నీళ్లు, ఎల్లంపల్లి శ్రీపాదకి ఎడికెళ్ళన్న నీళ్లు తెచ్చి నింపొస్తుందా? నువ్వు కట్టేటప్పుడు మా అనుమతి అడగలే, కేంద్ర ప్రభుత్వం అనుమతి. కట్టేటప్పుడు సిడబ్ల్యూసి పర్మిషన్ అడగలే. పైసలు ఖర్చు పెట్టేటప్పుడు కేంద్రాన్ని అడగలేదు. కట్టింది ఒకడు, కూల్చింది ఇంకోడు. అంత అయిపోయినాక వచ్చి ఇలా నువ్వు పంచాయతీ చెప్పని దాంట్లో కూడా ఒక పోర్షన్ మీద పంచాయతీ చెప్పమని అడగడం ఎంతవరకు న్యాయం అనేది అడుగుతున్నాం. మీరిద్దరూ కావాలని కొట్లాడుకొని, కావాలని జనాల ముందు నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయని నటిస్తున్నారు తప్ప నీళ్ళు ఇవ్వడంలో మీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంది? బేసికల్గా ఇది తెలంగాణ సమాజం నుంచి వస్తున్న ప్రశ్న. ఇంకా రైతాంగం ప్రశ్న కోసం వీళ్ళే పోయి పాదయాత్రలు స్టార్ట్ చేస్తున్నారు. నాకు బాధ అనిపించేది ఏంటంటే, హరీష్ రావు గారే పోయి పాదయాత్రలు చేస్తున్నాడు నీళ్ళు ఇవ్వమని చెప్పి. కట్టింది మీరు, కూలగొట్టింది మీరు, ప్రజానికానికి నష్టం చేసింది మీరు. సమస్యను పరిష్కరించకుండా ఇలా ఎన్డీఎస్ఏ అని చెప్పండి అంటున్నారు. ఎన్డీఎస్ఏ కంటే ముందు అదే హరీష్ రావు గారు చెప్పాల్సింది, లేదా టీఆర్ఎస్ నాయకులు చెప్పాల్సింది. ఎస్డిఎస్ఏ ఏమన్నా చెప్పిందా? ఎన్నడన్నా ఎస్డిఎస్ఏ తోటి మీరు ఒక నివేదిక తెప్పించుకున్నారా? తెప్పించుకుంటే ఎస్డిఎస్ఏ ఇచ్చినటువంటి నివేదిక ఏంది? ఆయన తప్పు చేసిండ, నువ్వు తప్పు చేసిండని ఆయన ఇద్దరు చెప్తూ ఇలా రైతుల నోట్లో మట్టి కొట్టకండి, తాగునీళ్ళకు కష్టం తీసుకురాకండి, ఎన్టీపీసీకి నీళ్ళు ఆపకండి, రేపు కరెంటు బంద్ అయ్యేటువంటి పరిస్థితి తీసుకురాకండి. ఇది బూతుల పురాణం, బూతుల పంచాయతీ కాదు. ఇది తెలంగాణ సమాజం అడుగుతున్నటువంటి మౌలికమైన ప్రశ్న. నీళ్ళు ఇస్తారా సస్తారా అని అడుగుతున్నారు. సార్, ముఖ్యమంత్రి గారు మీకు స్పష్టమైన ఒకటి చెప్తున్నారు. ఎన్డీఏఎస్సీ రిపోర్ట్ ఆధారంగా నేను గేట్లు ఎక్కట్లేదు, నీళ్ళు ఇవ్వట్లేదు. బీజేపీ ఎంపీలు కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి ఎన్డీఏసీ దగ్గరికి సర్టిఫికేట్ ఇప్పించండి అని చెప్తున్నాడు. ఎన్డీఎస్ఏ విల్ నాట్ గివ్ ద సర్టిఫికేట్. ఎందుకంటే ఎన్డీఎస్ఏ ఇచ్చిన ప్లాన్ ప్రకారం మీరు ప్రాజెక్టు కట్టలేదు కాబట్టి ఎన్డీఎస్ఏ సర్టిఫికేట్ ఇవ్వదు. ఎన్డీఎస్ఏ పేరు మీద బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయకు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం తన సొంత కవిత్వాన్ని వాడుకున్న తప్ప ఎన్డీఎస్ఏ అనుమతులతోటి కట్టలేదని క్లియర్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఉంది.